अस्सलाम वालेकुम వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ పాస్మినీ వరల్డ్. సో ఇదైతే ట్యూస్డే వీక్ ఆఫ్ వ్లాగ్ అనమాట. సో వీక్ ఆఫ్ ఉండడం వల్ల నేను మా అమ్మ అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాము. ఎందుకంటే చాలా డేస్ అయింది నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో అందుకే అనమాట. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే మా పెద్దమ్మ నాకు మా అక్క మ్యారేజ్లో పెట్టిన డ్రెస్ అనమాట. సో ఆఫ్టర్ అంటే 6 మంత్ అయింది నేను ఈ డ్రెస్ వేసుకొని. ఆల్మోస్ట్ 5 to 6 మంత్ తర్వాత మళ్ళీ వేసుకున్న ఈ డ్రెస్ నేను. ఎందుకంటే వర్క్ చాలా ఉండడం వల్ల చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ ఇలా సింపుల్గా ఒక హెయిర్ స్టైల్ వేసుకొని దానికి తగినట్టు ఇయర్ రింగ్స్ వచ్చి మా అక్క నాకు ఇచ్చి పంపించింది అనమాట. ఊరు నుంచి పెనుగొండ దర్గాకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందంట. సో నాకైతే ఇచ్చి పంపించింది. ఇంకా నేను వెళితే సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. ఎక్కువ నేను రెడీ అవ్వను. ఆఫీస్కి వెళ్ళినా అంతే, ఎక్కడ వెళ్ళినా సేమ్ ఇలానే ఉంటా. ఆ కళ్ళకు మాత్రం కాటికి పెట్టుకుంటాను అనమాట. సో అంతే. ఇంకా చూస్తున్నాను కదా నేను ఫైనల్గా ఎలా రెడీ అయ్యానని చెప్పేసి. ఇంకా అమ్మ అయితే మా పెద్దమ్మకి చట్నీ ప్లస్ ఇంకా బెల్లమన్నం అనేది చేసుకుందనమాట. సో అది ప్యాక్ చేసుకుంటున్నారు. నేను అమ్మ అయితే ఇంకా ఆటోలో వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే నాకు డైలీ బస్సులో ట్రావెల్ చేసి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే నేను 1 డేకి 6 బస్సెస్ జర్నీ చేస్తాను, ట్రావెల్ చేస్తాను కాబట్టి అసలు నాకు దొరికేది 1 డే లీవ్ కదా. సో అందుకే ఈరోజు ఆటోలో వెళ్దామని డిసైడ్ చేసుకున్నా. బ్రేక్ఫాస్ట్కి అయితే నాకు అమ్మ దోశలు వేసి ఇచ్చింది. ఇంకా నైట్ అనప గింజల పులుసు ఉంటే అదే తినేసాను అనమాట. నాకు ఎక్కువ ట్రావెల్ చేయడం నచ్చదు, బట్ ఏం చేయను, వెళ్ళాలి. చాలా డేస్ తర్వాత వెళ్తున్నాను, అది కూడా మా అన్నని చూద్దామని వెళ్తున్నాను కాబట్టి. సో ఈరోజు నేను మంచిగా రెడీ అయిపోయి బయలుదేరిపోతాం అనమాట. నేను అమ్మ బయలుదేరిపోయాము. ఇంకా బాక్స్కి అనేది చట్నీ ప్లస్ ఈ బెల్లమన్నం అనేది మేము చేసుకొని బాక్స్ అయితే కట్టేసుకున్నాము. అమ్మ అయితే చెప్పింది బస్సులో వెళ్దామని, బట్ నేను చెప్పాను మన వల్ల కాదు, డైలీ బస్సులో తిరుగుతుంటాను కదా, నా వాళ్ళు చాలా టైర్డ్ అనిపిస్తుంది, ఈరోజు ఆటోలో వెళ్దామని చెప్పా. బట్ ఆటోలో చాలా తీసుకున్నాడు అనమాట. 400 అయింది ఇక్కడ నుంచి అక్కడికి. ర్యాపిడో కదా, సో 400 అయితే అయిందనమాట. ఇంకా నేను మా అమ్మ అయితే రెడీ అయిపోయినాము. ఇలా బుర్కా వేసుకుని ఆటో బుక్ చేసేసాను అనమాట. ఇంకా ఆటో బుక్ చేసుకొని బయటకు వచ్చి చూస్తే ఆటో కూడా వచ్చేసారనమాట. సో మేము ఇంకా బయలుదేరిపోయాము. సో ఇక్కడ చూసినా కదా, ఈరోజు ఇదైతే పార్ట్ 1 అంట. పార్ట్ 2లో నేను చెప్తా ఏ టైంకి వెళ్ళి రీచ్ అయ్యాను. సో అక్కడ నేను ఏమేమి తిన్నాను, అక్కడ ఏమేమి చూసానని మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అనమాట. సో మీరు అందరూ నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేసేయండి. నా వీడియోస్ అయితే కొత్తగా చూసేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా, అండ్ లైక్ చేసి కమెంట్ చేసేయండి. మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.